మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పనిచేస్తున్నారు. అమృత్ పథకంలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువుపై 5 కోట్ల రూపాయలతో చెరువుల అభివృద్ధి కార్యక్రమానికి ఆయన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పునరుజ్జీవన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాలలోని రాముని చెరువు అంచనా విలువ 1.98 లక్షలు, నస్పూర్ చెరువు 3.14 లక్షలతో సుందరీకరణ చేపడతామని, చెరువుల్లో ఉన్న నీటిని బయటకు పంపించి మట్టిని తోడతామని అన్నారు. చెరువుల్లో చెత్త వేరాలని సూచించామని, దీని ద్వారా వాకర్స్కి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ చెరువుల అభివృద్ధికి పాత నిధులతో పాటు కొత్తగా వచ్చిన నిధులతో కూడా అభివృద్ధి చేపడతామని పేర్కొన్నారు. చెరువు భూమిని అక్రమంగా ఆక్రమించి కట్టిన కట్టడాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కార్పొరేటర్ 52వ డివిజన్ కార్పొరేటర్ శ్రవంతి గారిని, కమిషనర్ గారికి, అదేవిధంగా వివిధ వార్డుల కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ చెరువును రిజర్వేషన్ చేయడానికి 3,14 లక్షలు ఎమ్మెల్యే గారికి మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, మేయర్ ఈ కార్యక్రమాన్ని సభ అధ్యక్షుని పదవి చేపట్టవలసిందిగా. చెరువుల సుందరీకరణ కార్యక్రమానికి జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ గారికి, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్ గారికి, వివిధ వార్డు నుంచి వచ్చినటువంటి మా నస్పూర్ గ్రామ ప్రజల తరఫున ప్రాధాన్యత చేస్తూ అయితే పని జరిగింది, కొంత ఇంకా జరగాల్సి ఉంది. బాగా కుదరతప్పుడు కాబట్టి బ్లాక్ మన తర్వాత జరగాల్సి ఉంది. 1,90,00,000 వచ్చింది. పాతది కూడా ఒక 78 లక్షలు ఉన్నాయి. ఇంట్లో ఇవన్నీ కలిపి మొత్తం గ్రీన్. ఇక్కడ ఇందుకే లోపలికి వెళ్ళి వాకింగ్ చేస్తే మొత్తం చెట్ల కింద వాకింగ్ చేసినట్టు కొంచెం గ్రీన్ కార్డులు చేసి అది చేసి, దీంతో పాటు ఇంకా అవసరం ఉంటే వేరే డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టి 100% పూర్తి చేయడం కూడా ఈ వర్షాకాలంలో కూడా పూర్తి చేసి, ఈ చెరువు కింద ఇబ్బంది ఏం లేదు కాబట్టి, పొలాలు గెలలేం లేదు కాబట్టి ఇమీడియట్ వారం రోజుల్లో నీళ్ళు తీసేస్తాం. నీళ్ళు తీసేసి మట్టి తీసి ఎవరైనా వ్యవసాయదారులకు అవసరం ఉంటే తీసుకుపోయే విధానంగా, దాంతోపాటు ఇటుక బట్టి వాళ్ళకి తీసుకునే విధానం తీసుకుని ఒక 15 రోజులు ఉగాది లోపల లేకపోతే అటు ఇటు దీన్ని మొదలు ఫస్ట్ చేయండి. గంగా ఇక్కడ దీని కింద పొలాలు గెలాలి ఏమో దీనికి ఏ ఇబ్బంది, నీళ్ళు మొత్తం తీసేయండి. తీసేస్తే సరే, ఈ స్కోప్లో కాకపోతే ఆ స్కోప్లో అందుకే మొత్తం క్లీన్ చేసి ఎంత లోతు అంత లోతు వాటర్ వస్తాయి మనకి. అక్కడ కూడా దాన్ని బట్టి అక్కడ కూడా అట్లా చేస్తే తప్పకుండా చేసి, ఇది ఒక గ్రీన్ వాకింగ్ చేసే వాళ్ళకు పూర్తి అంటే మధ్యాహ్నం 12 గంటలు కూడా చెట్ల నీడతో చల్లగా ఉండేటట్టు తప్పకుండా చేసి, మిగతా ఎక్కడెక్కడ బ్యూటిఫికేషన్ వస్తున్నాయి కొంచెం పిచ్చి మొక్కలు అక్కడ కొన్ని అవన్నీ తీసేసి క్లీన్ చేసి, సరే నేను టీఆర్ఎస్ లేక మినీ ట్యాంక్ బండ్ అని చెప్పగానే తప్పకుండా సాధ్యమైనంత వరకు ఎంత వీలుతో అంత మంచిగా చేస్తాం. తప్పకుండా దాన్ని చేసి సరైన రూపురేఖ తీసుకొచ్చి, తర్వాత చెత్తగిత్త ఏ రకమైన లేకుండా క్లీన్ చేసి మెయింటైన్ చేసి, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సిగరెట్లు రోడ్డు మీద పేపర్లు గిపర్లు పడేయకుండా చేసి మొత్తం క్లీన్ చేసి, ఎట్లయితే ఇప్పుడు పట్టణం క్లీన్ చేస్తున్నా దీన్ని కూడా అయిపోయిన తర్వాత క్లీన్ ఉంచే బాధ్యత తీసుకుంటాం. దీంతోపాటు దీంట్లో కొన్ని ఎంక్రోచ్మెంట్ ఉన్నాయి, కట్టగట్టేది కొందరు అక్కడక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా తప్పకుండా దీంట్లో భాగంగా మోమాటం లేకుండా ఎవరి ముఖం చూడకుండా తీసేసే కార్యక్రమం చేస్తాం. తీసుకోవడానికి బయటేసి దీనికి సంబంధించి అన్నీ ప్రొటెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇవాళ మనం చేసే ప్రతి పని వచ్చే 2 తరాలు 3 తరాల అంటే తరాలకు కూడా పనికొచ్చే విధంగా వాళ్లకు మన తరపు నుంచి ఇచ్చే ఇవే, మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకుండా ఇవి అన్నీ
వాళ్ళ కోసం కాపాడాల్సిన పరిస్థితి, వాళ్ళ ముందు తరాలకు ఇవ్వాల్సిన పరిస్థితి. కాబట్టి వాటర్ ఇంతకుముందు కరెక్ట్గా చెప్పినట్టు వాటరు చాలా ముఖ్యమైన విషయం చెప్పింది. ఎందుకంటే వాటర్ మనం ఇంత కన్జర్వేట్ చేసి వాటర్ మనం ఇంత దాని అర్థం ఏంటంటే ఇక్కడికి సంబంధం ఎక్కడ ఉంటుంది, కానీ వాటర్ ఒక్కడ ఉంటే చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి. వాటర్ కన్జర్వేషన్ పిట్స్ కూడా అవి కూడా ఇప్పుడు కలెక్టర్ గారి పర్ఫార్మెన్స్ పర్సేజ్ తోటి దాని కింద కూడా ఒక 2 కోట్ల రూపాయలు వచ్చినాయి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. రాష్ట్రం వచ్చిన 4-5 జిల్లాలో మనదొకటి. ఈ వాటర్ కన్జర్వేషన్ పిట్స్ ఎక్కడెక్కడ స్కూళ్ళలో జాగుందో లేకపోతే హాస్పిటల్లో జాగుందో అంటే ఇటువంటి ప్లేసులలో వాటర్ కన్జర్వేషన్ పిట్స్ పెట్టేసి వాటర్ కన్జర్వ్ చేస్తే ఫ్యూచర్ వచ్చే తరాలకు మనం చేసిన అయితే ఇటువంటి అన్ని కాపాడాను. సో మంచిర్యాల కాన్స్టిట్యుయెన్సీలో మనం చెరువు సంబంధించిన బ్యూటిఫికేషన్ వర్క్స్ కొన్ని టేకప్ చేయడం జరుగుతున్నాయి. సో యాక్చువల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేక్ కన్జర్వేషన్, వాటర్ బాడీ ప్రిజర్వేషన్ మీద స్పెషల్ ఫోకస్ ఉన్నాయి. అంటే ఏ అర్బన్ ఏరియాలో ఉన్నాయి అంటే మన లేక్ ప్రిజర్వేషన్, వాటర్ బాడీ ప్రిజర్వేషన్ మనం చేస్తే మాత్రం ఫ్యూచర్కి మనకి ఏమైనా వాటర్ సంబంధించిన ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నాయి, టెంపరేచర్ సంబంధించిన ఏమైనా ఇష్యూ ఉన్నాయి. వాటర్ బాడీ లేకుండా విపరీతంగా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ బాడీకి టెంపరేచర్ మీద కూడా మోడరేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత దానికి బ్యూటిఫికేషన్ చేస్తే ఎవరైనా మార్నింగ్ వాకర్స్ ఉన్నారు, దాంతోపాటు ఎవరైనా ఎక్సర్సైజ్ చేయడానికి వస్తున్నారు, ఆ టూరిజం స్పాట్ లాగా డెవలప్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో మంచిర్యాల పట్టణంకి రాముల చెరువు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అది ఉన్నాయి. దానికి మన క్లీనింగ్ అన్నిటికీ కూడా ప్రణాళిక ప్రిపేర్ చేసాము. దాంతోపాటు ఈ దాంట్లో సూయేజ్ ట్రీట్మెంట్ సంబంధించిన, కట్ట స్ట్రెంథనింగ్ సంబంధించిన, రైలింగ్ సంబంధించిన, వాకింగ్ ట్రాక్ సంబంధించిన అన్ని దాంట్లో కంపోనెంట్స్ ఉన్నాయి. సో అందరూ దానిలో అందరికీ భాగస్వామ్యం ఉండాల్సింది. పబ్లిక్కి కూడా పర్టికులర్గా కొంతమంది చెత్త డంప్ చేస్తున్నారు చెరువులు, అది చేయకూడదు. దానికి సంబంధించిన కూడా మనం స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ మనం తీసుకుంటాము. సో మనం దానికి ఒక్కసారి క్లీన్ అయిపోయిన తర్వాత క్లీన్గా ఉండాలి. వాటర్ బాడీ క్లీన్ అయితే అంటే మనకి గ్రౌండ్ వాటర్ క్లీన్గా ఉంటుంది. దాంతోపాటు మన గ్రౌండ్ వాటర్ కొంచెం మంచిగా ఉంటుంది. లేకపోతే అన్ని లేక్స్ అన్ని డ్రై అయిపోయింది అంటే దట్ విల్ క్రియేట్ ట్రబుల్ ఇన్ ఫ్యూచర్. సో దానికోసం మన ఇప్పుడు 3 ఇటుకియాల చెరువు, నస్పూర్ సంబంధించిన చెరువు అండ్ రాముల చెరువు, ఈ 3 మనం టేకప్ చేస్తున్నాము. అండ్ ఐ హోప్ ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఏరియాకి మొత్తం స్ట్రక్చర్ దానికి మనం ఏమైనా చూస్తున్నాము, ఈ ఏరియాలో మనం ఏమైనా చూస్తున్నాం, అన్ని చేంజ్ వస్తుంది. ఇంకా చాలా మంది టూరిస్ట్ ఉండవచ్చు, వాకర్స్ ఉండవచ్చు, వస్తారు. అందరికీ దానికి యూజ్ వస్తుంది. సో ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందరికీ మా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.